టు మై ఎడ్యుకేషనల్ ఛానల్ విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం. ఈరోజు ఆయా దినపత్రికల్లో వచ్చిన ముఖ్యమైన విద్యా ఉద్యోగ వార్తలను విశ్లేషిద్దాం. లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. టెట్ అభ్యర్థులకు సంబంధించి కొన్ని కీలకమైన సూచనలు ఉన్నాయి. ఎవరైతే మరి ఇవాళ జనవరి 2 నుంచి మనకు జనవరి 20 వరకు ఆన్లైన్లో టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయబోతున్నారు. ఇప్పటికే హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతున్నాయి. మరి వారికి సంబంధించి ప్రభుత్వం కొన్ని కీలక సూచనలు చేసింది. ఈ వీడియోలో టెట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మెహందీ వేసుకురావద్దు అని క్లియర్గా ఇన్స్ట్రక్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బయోమెట్రిక్ అటెండెన్స్ తీసుకుంటున్నారు కాబట్టి. అదేవిధంగా పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందే గేట్లు మూసివేత అనే ఇంకో ఇంపార్టెంట్ అలర్ట్ అయితే జారీ చేసింది. హాల్ టికెట్తో పాటు గుర్తింపు కార్డు కంపల్సరీ తీసుకురావాల్సిందిగా మరి అభ్యర్థులకు అయితే ఇక్కడ సూచిస్తుంది. ముఖ్యమైన మార్గదర్శకాలు విడుదల, వెబ్సైట్లో హాల్ టికెట్ల డౌన్లోడ్కు అవకాశం. ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు హాల్ టికెట్లను వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకునేందుకు అవకాశం ఉన్నది. రాష్ట్ర వ్యాప్తంగా టెట్ పేపర్ 1కి 94,335 మంది, పేపర్ 2కి 1,81,438 మంది కలిపి మొత్తం 2,75,773 మంది అభ్యర్థులు అయితే ఇక్కడ అప్లై చేసుకున్నారు. ఇక్కడ వెబ్సైట్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఇది చూడండి, మీరు schooled.telangana.gov.in దాంట్లో మీరైతే హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక హాల్ టికెట్స్లో అభ్యర్థులు పాటించాల్సినటువంటి ఇంపార్టెంట్ అలర్ట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసింది మీకు. వచ్చే నెల 2 నుంచి 20 తేదీ వరకు ఆన్లైన్లో కంప్యూటర్ ఆధారిత పరీక్షా విధానంలో రాత పరీక్షలు జరుగుతాయి. అంటే జనవరి 2 నుంచి 20 వరకు 8, 9, 10, 18 తేదీల్లో మనకు పేపర్ 1 ఉంటుంది. అదే జనవరి నెల 2, 5, 11, 12, 19, 20 తేదీల్లో పేపర్ 2 ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ప్రతిరోజు 2 షిఫ్ట్లుగా ఉంటుంది. ఫస్ట్ షిఫ్ట్ ఉదయం 9 నుంచి 11:30 వరకు ఉంటే, రెండో షిఫ్ట్ వచ్చేసి మనకి మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 4:30 వరకు ఉంటుంది. అభ్యర్థులు చేతులపై గోరింటాకుల మెహందీ వేసుకొని పరీక్షకు హాజరు కావద్దని విద్యాశాఖ అధికారులు అయితే సూచిస్తున్నారు. చాలా ఇంపార్టెంట్ అండి, ఇది గమనించండి. బయోమెట్రిక్ హాజరు విధానం ఉంది. పరీక్ష ప్రారంభానికి 2 గంటల నుంచి మీకు పరీక్షా కేంద్రాల్లోకి అభ్యర్థులను అయితే అనుమతిస్తారు. మొదటి విడత పరీక్షకు మీరు మార్నింగ్ 7:30 నుంచి సెంటర్లోకి వెళ్ళొచ్చు. రెండో విడత మధ్యాహ్నం 12:30 నుంచి మీరు పరీక్షా కేంద్రాల్లోకి అయితే మరి వెళ్ళడానికి అవకాశం ఉంది. మొదటి విడతకు ఉదయం 8:45 గంటలకు, రెండో విడతకు మధ్యాహ్నం 1:45 గంటల కంటే పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాల ముందు పరీక్షా కేంద్రాల గేట్లు మూసివేస్తామని అధికారులు అయితే స్పష్టం చేస్తున్నారు. అభ్యర్థులు బ్లాక్, బ్లూ పెన్ను ఏదైనా ఒక పెన్ను, హాల్ టికెట్తో పాటు ఫోటో గుర్తింపు కార్డు, ఆధార్ కానీ, డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, పాన్ కార్డు కానీ, ఓటర్ ఐడి కానీ వెంట తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. అభ్యర్థులు క్యాలిక్యులేటింగ్ పరికరాలు, లాగర్థం టేబుల్స్, క్యాలిక్యులేటర్, పేజర్, సెల్ ఫోన్లు ఏవి కూడా లోపలికైతే అలో లేదు. స్మార్ట్ వాచ్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు లాంటి ఏవి కూడా మరి పర్మిషన్ అయితే లేదని క్లియర్గా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో జనవరి 11న మొదటి విడత, 20న జరిగే మొదటి, రెండో విడతల హాల్ టికెట్లను వెబ్సైట్లో అందుబాటులో ఉంచలేదని, శనివారం వారి హాల్ టికెట్లు అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేసింది. సో ఇది మనకి టెట్ అభ్యర్థులకు సంబంధించి. ఇక ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే, టెట్ అభ్యర్థులకు ఎగ్జామ్ సెంటర్లు తిప్పాలంటే మరొక ఆర్టికల్ మనకు కనబడుతుంది. అంటే చాలా దూరం వచ్చాయి మరి టెస్ట్ సెంటర్స్ అనేది ఇక్కడ వాళ్ళు అభ్యర్థుల యొక్క ఆవేదన. వచ్చే నెల 2 నుంచి ప్రారంభం కానున్న టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ అభ్యర్థులకి వారు పెట్టుకున్న ఫస్ట్ ప్రయారిటీ జిల్లాలో కాకుండా చివరి ప్రయారిటీ జిల్లాలో ఎగ్జామ్ సెంటర్లు కేటాయించడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గురువారం రాత్రి టెట్ హాల్ టికెట్లను అభ్యర్థులకు వెబ్సైట్లో అందుబాటులో పెట్టారు. వీటిని చూసుకున్న చాలామంది షాక్ గురయ్యారు. జనవరి 20 వరకు టెట్ ఎగ్జామ్స్ జరగనున్నాయి. 10 రోజుల పాటు 20 సెషన్లు జరిగే ఈ ఎగ్జామ్స్కి అయితే మరి దాదాపు 2 లక్షల పైన అభ్యర్థులు అటెండ్ కానున్నారు. టెట్ పరీక్షా కేంద్రాలు వారు ఉంటున్న ప్రాంతాలకు దూరంగా ఉన్నాయని అభ్యర్థులైతే మరి ఆందోళన చెందుతున్నారు. కనీసం ఉమ్మడి జిల్లాలోనైనా అవకాశం ఇవ్వకుండా 100 కిలోమీటర్ల దూరంలో సెంటర్లు వేశారని ఆరోపిస్తున్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన ఓ అభ్యర్థి 16 పరీక్షా కేంద్రాలకు ఆప్షన్లు ఇచ్చుకుంటే అతను ఆప్షన్ పెట్టని హన్మకొండలో సెంటర్ వచ్చింది. అదే జిల్లాకు చెందిన ఓ మహిళా అభ్యర్థికి 11వ ఆప్షన్గా పెట్టుకున్న సిద్దిపేట జిల్లాలో సెంటర్ వేశారు. వేలాది మందికి ఇలాంటి పరిస్థితి ఉంది. సో ఇదైతే కొంచెం సెంటర్స్ మరి దూరంగా ఉన్నాయనే అభ్యర్థుల యొక్క ఆవేదన మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక డిగ్రీకి సంబంధించి డిగ్రీలో ఇక కామన్ సిలబస్ రెడీ చేస్తున్న హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ 4 కమిటీల ఏర్పాటు 2025-26 నుంచి అమల్లోకి. చదువుతో పాటు ఫీల్డ్ విజిట్స్ ఉండేలా రూపకల్పన. అన్ని యూనివర్సిటీల పరిధిలో డిగ్రీ కోర్సులో మరి ఒకే సిలబస్ను, కామన్ సిలబస్ను అయితే అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ మేరకు కొత్త సిలబస్ తయారు చేసే పనిలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ బిజీగా ఉంది.
మెరుగైన విద్యను అందించడంతో పాటు జాబ్ ఓరియంటెడ్ సిలబస్ అయితే మరి ప్రిపేర్ చేస్తుంది. ఇందుకోసం 4 కమిటీలు వేసిండ్రు. 2025-26 విద్యా సంవత్సరం నుంచే ఈ కొత్త సిలబస్ అయితే అమల్లోకి రానుంది. మనకి దాదాపు ఎవ్రీ ఇయర్ 2 లక్షల మంది వరకు డిగ్రీలో జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం డిగ్రీలో BA, BCom, BSc, BBA కోర్సులు ఉన్నాయి. వాటిలో కాంబినేషన్లో సుమారు 500 కోర్సులు ఉన్నాయి. ఈ బకెట్ సిస్టమ్ తీసుకొచ్చాక వందల సంఖ్యలో కాంబినేషన్ కోర్సులు అయితే పెరిగినాయి. మరి ఆయా కోర్సులకు తగ్గట్టుగా సరైనటువంటి సిలబస్ లేదనే విమర్శలు ఉన్నాయి. ఈ క్రమంలో సిలబస్లో మార్పు చేయాలని హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అధికారులు అయితే నిర్ణయించిండ్రు. మనకు లాస్ట్ ఎప్పుడు మార్చిందంటే 2019లో కొన్ని సబ్జెక్టులో సిలబస్ మార్చిండ్రు. ఈసారి మాత్రం అన్ని సబ్జెక్టులు సిలబస్ మార్పు చేయాలని కౌన్సిల్ నిర్ణయించింది. ముఖ్యంగా స్టూడెంట్స్కి స్కిల్స్ పెంచడంతో పాటు ఉపాధికి ఉపయోగపడే సిలబస్ని అయితే డిజైన్ చేయబోతున్నారు. చదువుతో పాటు మరి ఫీల్డ్ ట్రిప్స్ విజిట్స్ ఎక్కువగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఇంటర్న్షిప్స్, ప్రాజెక్టు వర్క్స్ తప్పనిసరి చేసేలా సిలబస్ రూపొందిస్తున్నారు. ప్రస్తుతం మార్కెట్లోని అవసరాలకు అనుగుణంగా సిలబస్లో మార్పులు అయితే చేయబోతున్నారు. ఇక డిగ్రీ ఇంజనీరింగ్ కోర్సుల్లోనూ క్రెడిట్స్ విషయంలో కౌన్సిల్ అధికారులు అయితే మరి ఆలోచిస్తున్నారు. ఇంజనీరింగ్ 4 ఏళ్ల కోర్సుకు సంబంధించి AICTE ఇచ్చిన సిలబస్ ఆధారంగానే క్లాసులు నడుస్తున్నాయి. ఇందులో మార్పులు చేయాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఇంజనీరింగ్లో 160 క్రెడిట్స్ ఉంటే దాన్ని మరో 10 క్రెడిట్స్ పెంచే ఆలోచనలో ఉన్నారు. దీనికి తోడు డిగ్రీలో 150 క్రెడిట్స్ ఉంటే దాన్ని తగ్గించే యోచనలో ఉన్నట్టయితే మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇక సిలబస్ల మార్పుల కోసం 4 కమిటీలు ఏర్పాటు చేసిండ్రు. కామర్స్, లా, మేనేజ్మెంట్ కోర్సులకు సిలబస్ తయారీ కోసం కౌన్సిల్ చైర్మన్ బాలకృష్ణారెడ్డి నేతృత్వంలో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్తో కమిటీ వేసిండ్రు. సైన్స్ సబ్జెక్ట్ సంబంధించి కౌన్సిల్ వైస్ చైర్మన్ మహమూద్ నేతృత్వంలో, సోషల్ సైన్సెస్ కోర్సుల కోసం వైస్ చైర్మన్ పురుషోత్తం నేతృత్వంలో, ఇంజనీరింగ్ తదితర కోర్సులకు సంబంధించి కౌన్సిల్ సెక్రటరీ శ్రీరామ్ వెంకటేష్ నేతృత్వంలో కమిటీలు అయితే ఏర్పాటు చేసింది. ఇప్పటికే పలు కమిటీలు సమావేశాలు నిర్వహించాయి. మొత్తం మీద 2025-26లో మనకి కొత్త సిలబస్తో డిగ్రీ విద్యా సంవత్సరం అయితే మనకి మొదలు కాబోతుంది. సో ఇది ఈరోజు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్స్. మరి వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.